కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న సంక్రాంతి సంబరాల పేరిట నగరంలోని ప్రతి వార్డులోనూ వార్డు సచివాలయం పరిధిలో గల మహిళలకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతోందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోడ్ల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ 27వ డివిజన్లో జరిగిన జగనన్న సంక్రాంతి సంబరాల్లో కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోడ్ల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని పోటీలను ప్రారంభించారు. మహిళలకు ముగ్గుల పోటీ, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతగా జగన్నాథన్ గీతాంజలి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ వైస్ చైర్మన్ బరిపల్లి కృష్ణవేణి, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిరెడ్డి సుబ్బారావు, యాళ్ల ఆదిలక్ష్మి, వరిపల్లి శివ, పైల రామలక్ష్మణ్, రాజాన సూర్యప్రకాష్, శివకుమార్ పాల్గొన్నారు. నుంచి వచ్చిన విజేతలకి మళ్ళీ ఆనంద భారతలో పెద్ద ఎత్తున మరి ఫైనల్ పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి వాషింగ్ మిషను, అదేవిధంగా రిఫ్రిజిరేటరు, అట్లాగే టీవీ, ఈ మూడు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 లక్షల పైన ప్రైజులతో ఈ సంక్రాంతి సంబరాలు చాలా సంతోషంగా ఆనందంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ప్రసన్న గారు కానీ, అదేవిధంగా దీప్తి గారు కానీ, సుబ్బారావు గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇన్ని టీముల కింద ఏర్పడి వీళ్ళందరినీ కూడా ఆడవాళ్ళందరినీ చైతన్యపరిచి ఆటల పోటీలు నిర్వహించడం. ఇందులో యూత్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్థానికంగా ఉండే నాయకులు ఉన్నారు, మరి అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అదేవిధంగా పీఈటీలు ఉన్నారు. అందరూ కలిసి ఒక టీం కింద ఈ సంబరాలు చేయడం జరుగుతుంది. నిజంగా మేము అందరం కూడా అభినందించాల్సిన విషయం, ఆశీర్వాదాలు ఎమ్మెల్యే గారికి అందించాల్సిన విషయం. ఎందుకంటే దగ్గర 10 రోజులు సంక్రాంతి సంబరాలు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము అందరినీ హృదయపూర్వకంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. రేపు మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీరు అందరూ కూడా చక్కగా పాల్గొని ఫైనల్లో కూడా పాల్గొని పెద్ద ప్రైజులు తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ఆడవాళ్ళు బాగుంటే సమాజం బాగుంటుంది, ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా పిల్లలకి చదువులు కానీ, పెద్దలకి సంరక్షణ కానీ, అదేవిధంగా భర్తని అందరినీ చూసుకోవడంలో కానీ ఆడవాళ్ళు ప్రముఖమైన పాత్ర వహిస్తారు. అందుకే వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఆనందంగా కూడా. ఇది ఎమ్మెల్యే గారు చేర్చారు ఆనందాన్ని. మరి ముఖ్యమంత్రి గారు ఆరోగ్యము, అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పిల్లల సంక్షేమము, అదేవిధంగా కుటుంబ సంక్షేమం చేస్తే ఎమ్మెల్యే గారు చేర్చింది ఏంటంటే ఇవన్నిటితో పాటు మా అక్క చెల్లెమ్మలకి ఆనందం ఉండాలి. ఈ ఆనందం, దీంతో పాటు ఆరోగ్యం అన్నీ వస్తాయి. కాబట్టి అక్క చెల్లెమ్మల్ని సంతోషపెట్టాలి, అక్క చెల్లెమ్మలో క్రాంతి, శాంతి చేకూర్చాలని మన శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరులకి, మా ఆడపడుచులందరి తరఫున హృదయపూర్వకంగా వారికి, మా మహాలక్ష్మి గారికి, కుటుంబానికి హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.